జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున పోటీ చేయనున్న మనకాల ప్రశాంత్ సావర్కర్ ప్రచారంలో పాల్గొన్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు వారు మాట్లాడుతూ అభివృద్ధిలో ముందుంటామని, ఇక్కడున్న సమస్యల గురించి గంగాధర్ చెప్పిన పనులు ఎలక్షన్ తర్వాత చేస్తామన్నారు. వార్డులలో బంటుపేట మాల సంఘాల చెడుకి నిర్మాణానికి 1 లక్షలు, అమీ వార్డులలో 3 బోర్లకు 1 లక్ష హామీ, 80 లక్షలతో శ్మశాన వాటికకు మంజూరు ఇదివరకు అయిన మంత్రులు వచ్చినప్పుడు 2 కోట్లతో రేగుంట రోడ్ ఇస్తామని తెలిపారు. ఇంకా వార్డులలో ఉన్న సమస్యలకు గంగాధర్ ద్వారా ఎలక్షన్ల తర్వాత అన్ని పనులు చేస్తామన్నారు. ఖచ్చితంగా చేయిస్తానని తెలియజేసిన ఇప్పుడు పెద్దలు మనకు హామీ ఇస్తారు. గౌరవనీయులు పూజ్యశ్రీ జువాడి నరసింహరావు గారిని మాట్లాడాలని కోరుతున్నాను. మీ బిడ్డగా అందరూ నన్ను ఆశీర్వదించగలరని చేతి గుర్తుకు ఓటు వేయాలని పూర్తిగా కోరుకుంటున్నాను. వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే అన్ని వార్డులు తిరుగుతూ ఉన్నాం. మొన్న ఈ వార్డుకు దాదాపు 80 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు మేమందరం, మీరు పేపర్లో చూసి ఉంటారు, 18 కోట్ల 70 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెట్టిపల్లి పట్టణానికి 18 కోట్ల 70 లక్షలు మంజూరు చేసినాం. అందులో ఈ 14వ వార్డు కూడా అధిక వాటా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే డ్రైన్లు ఇబ్బంది ఉన్న మోర్లు లేని కాడ ఇవన్నీ కూడా మీకు కోడ్ మనం రిజల్ట్ వచ్చిన తర్వాత టెండర్లు అయినాయి. ఆ కోడు తప్పకుండా ఇక్కడ కౌన్సిలర్ ప్రశాంత గారిది, అదేవిధంగా గంగాధర్ గారిది, ఇక్కడ ఉన్న నాయకులందరిది పేరు పేరున. రమేష్ నీది కూడా బాధ్యత, వాళ్ళు ఎక్కడ ఉన్నారు రమేష్, నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% బీసీల కోసం పోరాటం చేసింది. మేము ఇక్కడ మెట్టిపల్లిలో దాదాపు ఒక్క ఓసీకి ఇచ్చినాం, మిగతా అన్ని కూడా మైనారిటీలకు బీసీలకు ఇచ్చినామమ్మా. దయచేసి ఆలోచించండి. అంటే ఎంత కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలను మైనారిటీలను అందరినీ కూడా అకామిడేట్ చేసి అధిక శాఖ ఇది మొత్తం కూడా మీకే ఇవ్వడం జరిగింది. దాదాపు 80% పైననే అనుకుంటా పోతా. వెళ్ళినా కూడా టికెట్ లేకుండా మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మీ పిల్లలను చదివించిన ప్లేస్లో కానీ ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూద్దామని పోతే కూడా మహిళలకు ₹1 టికెట్ లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధితోటి మీరు ఆలోచించాలి. దాంతో మీకు తెలియకుండానే ప్రతి ఇంటిలో ఒక 4,000 రూపాయల ఆదాయం అవుతా ఉన్నది నెలకు. మీరు 10 సార్లు హైదరాబాద్ వెళ్తేనే ఒక 10,000 రూపాయలు అవుతుంది అప్ అండ్ డౌన్ చేస్తే. అటువంటిది మరి దగ్గర ఎక్కడ తిరిగినా కూడా మీకు తెలియకుండా దాదాపు 4 నుంచి 5,000 రూపాయలు ఉచిత బస్ రవాణా సౌకర్యం వలన లాభం జరుగుతూ ఉంది. రెండోది, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం 200 యూనిట్ల వరకు. ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు ద్వారా కూడా మీకు 1000 నుంచి 1,200 రూపాయలు మిగులుతూ ఉన్నాయి ఇంటికి. అంటే అవి అన్నీ కలిపితే దాదాపు ఒక 5,000 చిల్లర ప్రతి కుటుంబానికి మీకు తెలియకుండానే ఆదాయం వస్తూ ఉన్నది. ఈ 4,000 రూపాయలు ఏదైతే మిగులుతూ ఉన్నాయో ఒక్కొక్క ఇంటి నుంచి అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తూ ఉంది. ఈ 1,000-1,200 రూపాయలు ఏవైతే మిగులుతూ ఉన్నాయో మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వం కరెంట్ డిపార్ట్మెంట్కి చెల్లిస్తూ ఉన్నది. మరి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ వాటిలో ఎన్ని వచ్చినాయి కదా, ఒక్కరు తక్కువ వచ్చినాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ మీరు ఈ అమ్మాయిని గెలిపించిన తర్వాత ఇంకొక 10 ఎక్కువ ఇప్పిస్తాను నేను ఇక్కడ. ఈ వాటిలో ఇల్లు లేని జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 400 ఇల్లు ఇచ్చినాం. మహిళలకు
సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వడ్డీ లేని రుణాలన్నీ మీ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే వాళ్ళన్న సంఘ సభ్యులు ఉన్నారు కదా ఇక్కడ అందరి పడ్డాయా లేదా? పడ్డాయి కదా. మరి ఎవరు చేసేదమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. మరి ఇవాళ 3 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం. వచ్చేది కూడా మీ అందరి ఆశీస్సులతోటి. మహిళలు తలుచుకుంటే ఒక ప్రభుత్వాన్ని ఎక్కియచ్చు, ఒక ప్రభుత్వాన్ని దించవచ్చు. ఇవాళ మీరు అందరు తలుచుకుంటే మీ మహిళా సోదరిమణిని గెలిపించుకోవచ్చు. పెద్ద మెజార్టీతోటి ప్రశాంతాన్ని గెలిపియండి. తప్పకుండా మీకు ఈ 14వ వార్డుకు సభ్యులందరూ కూడా నేను అండగా ఉంటా. మీకు ఎంఆర్ఓ పనులు కానివ్వండి, ఎంపీఓ పనులు కానివ్వండి, పోలీస్ పనులు కానివ్వండి, ఎలాంటి పనులు ఉన్నా కూడా మీరు నాకు ఒక ఫోన్ చేయండి. మన ప్రభుత్వం ఉంది, మీ అందరికి పనిచేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసి, నేను ఓడిపోయినా కూడా అప్పుడు కూడా నేను 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు దగ్గర దానికి వచ్చి నన్ను ఓడగొట్టాడు. ఎందుకు ఓడిపోయినా అంటే కేసీఆర్ చెప్పిన మాటలకు మీరు నమ్మిరు. డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మీరు బాగా నమ్మిరు. అల్లుడు వస్తే అత్త కనిపించదు, మా వస్తే కోడలు కనిపించదు, దుడ్డని కట్టేసుకున్నట్టు జాగ ఉంటుంది, బర్రెని కట్టేసుకున్నట్టు జాగ ఉంటుంది. ఇవన్నీ చెప్తే మీరు ఏదో పెద్ద కళలు కలరు. కళలు కానీ అమ్మ నా ఇల్లు ఎట్లా ఉంటుంది, ఏం కథనో ఇవన్నీ చెప్పిండు. కథలు ఎన్నో కథ చెప్పిండు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. అందరు నా మీద ఓట్లు వేసాడు. ఏమైందమ్మా? ఎవరికైనా వచ్చినాయా? 70 ఇండ్లు ఇస్తాడా? 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ మెట్టుపల్లి పట్టణానికి 70 ఇండ్లు ఇచ్చాడు. మనం 2 నెలలలో 400 ఇండ్లు ఇచ్చినాం. ప్రతి వాడు పోయి అడుగుతూ ఎంతమందికి ఇంద్రమ ఇండ్లు ఇచ్చినాం. మళ్ళీ ఇవాళ ఇంద్రమ ఇండ్లు ఇచ్చినవి మీరు సొంతం కట్టుకుంటున్నారు, వారి ప్రభుత్వం కట్టించింది. వాళ్ళు అడుగుతున్నారు, అరే ఏమి ఇల్లమ్మా సార్, ఇది అంతా వర్షం పడితే కూడుతుంది, ఎండాకాలం అంతా మొత్తం కూడుతున్నది, ఇది నాణ్యత లేకుండా కట్టింది. ఇలా మీరు మీ సొంతంగా కట్టుకుంటున్నారు. ఇందులో మేము హామీ ఇస్తా ఉన్నాం. మహిళా సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘ భవనం అయితే ఇస్తానమ్మా. ఈ బోర్లు సంఘ భవనం తప్పకుండా ఇస్తా. మీతో మాత్రం మీరుకెళ్ళి తీసుకెళ్ళవాలి. ఈ దొంగ హామీలు నేనైతే అయ్యే పనులు చెప్పేటి ఉంటేనే చెప్తాను. నేను 4 సీసీ రోడ్లు చెప్పినాను. నూతన పెన్షన్లు కూడా ఒక్కటి తర్వాత ఒకటి రేవంత్ రెడ్డి గారు హామీలు పూర్తి చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం పేరు మీద, మిషన్ బగారి పేరు మీద మీ రోడ్లు చూసినారు. తవ్వి అంత రోడ్లని జరిపోయినాయి. ఆ అప్పులు కట్టలేకనే ఎన్నో ఇబ్బందులు పడుతున్నది మన ప్రభుత్వం. ఒక్కటి తర్వాత ఒకటి ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు తల్లి. తప్పకుండా వీటి తర్వాత కొత్త పెన్షన్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పెన్షన్ లేని వాళ్ళందరికీ కూడా కొంత సమయం తీసుకుంటుంది పార్టీ. తప్పకుండా పెన్షన్లు కూడా ఇస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఒక్కసారి దానికి అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈ 1,00,000 రూపాయలు మంజూరు చేపిస్తా అతి త్వరలో. శ్మశానం ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిందమ్మా. నేను మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు నిండు సభలో చెప్పినారు. తప్పకుండా ఈ బ్రిడ్జ్ పూర్తి చేసే బాధ్యత కూడా మాది అని మీ అందరికీ తెలియజేస్తున్నా. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినాం. ఎందుకంటే కిలాన్ మీద ఉంటుంది కాబట్టి, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రులు కాబట్టి దాన్ని పూర్తి చేస్తామని చెప్పిండ్రు. వారు తక్షణమే మనకు మంజూరు చేస్తామని కూడా చెప్పిండ్రు. ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తామని మీ అందరికి తెలియజేస్తూ ఒక్కసారి ఈ వార్డుల ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి వెళ్ళి మనం అధికారంలో ఉన్నాం, ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేతి గుర్తుకే జై కాంగ్రెస్.